తిరుపతి జిల్లాలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. శేషాపురం పరిసరాల్లో ఏనుగు సంచరిస్తోంది. గ్రామస్తులకు ఒంటరి ఏనుగు చుక్కలు చూపిస్తోంది. మరోవైపు ఎల్లంపల్లిలోనూ ఏనుగుల గుంపు హడలెత్తిస్తోంది. చేతికొచ్చిన పంటలను గజరాజులు నాశనం చేస్తున్నాయి. మోటార్లు ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సంచారంతో స్థానికులు వణికిపోతున్నారు. తిరుపతి జిల్లాలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. శేషాపురం పరిసరాల్లో ఏనుగు సంచరిస్తోంది. గ్రామస్తులకు ఒంటరి ఏనుగు చుక్కలు చూపిస్తోంది. మరోవైపు ఎల్లంపల్లిలోనూ ఏనుగుల గుంపు హడలెత్తిస్తోంది. చేతికొచ్చిన పంటలను గజరాజులు నాశనం చేస్తున్నాయి. మోటార్లు ఫెన్సింగ్ రాళ్లను కూడా ధ్వంసం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సంచారంతో స్థానికులు వణికిపోతున్నారు. తిరుపతి జిల్లాలో ఏనుగులు హల్చల్ చేస్తున్నాయి. శేషాపురం పరిసరాల్లో ఏనుగు సంచరిస్తోంది. గ్రామస్తులకు ఒంటరి ఏనుగు చుక్కలు చూపిస్తోంది. మరోవైపు ఎల్లంపల్లిలోనూ ఏనుగుల గుంపు హడలెత్తిస్తోంది. చేతికొచ్చిన పంటలను గజరాజులు నాశనం చేస్తున్నాయి. మోటార్లు ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేస్తున్నాయి. చేతికొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సంచారంతో స్థానికులు వణికిపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఏనుగుల సంచారంతో స్థానికులు భయపడుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? సంపత్, తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో మండల పరిధిలోని శేషాపురం గ్రామంలో గత కొద్ది రోజులుగా ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది. ఈ యొక్క ఏనుగుల సంచారం రాత్రి సమయంలో ఎక్కువగా ఉండడంతో కూడా పంట పొలాల్లో కౌలు రైతులు కానీ అలాగే రైతులు కానీ నిద్ర చేసే పరిస్థితి లేదు. అక్కడ కాపలా ఉండే పరిస్థితి కూడా లేకుండా పోయింది. పూర్తిగా ఏ సమయంలో ఎప్పుడు వస్తాయో ఏనుగులు తెలియని పరిస్థితిగా ఉంది. అంటే ఈ యొక్క అటవీ ప్రాంతానికి సమీపంలో ఈ యొక్క పంట పొలాలు ఉండడంతో కూడా పూర్తిగా ఏనుగులు కూడా పంట పొలాల్లోకి చొరబడి ఆ యొక్క పంటలు కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే ఏనుగుల గుంపు సుమారు ఒక 10 ఏనుగుల గుంపు తరచూ ఈ యొక్క పంట పొలాలపై పడి దాడులు చేస్తుండడంతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. పూర్తిగా పంటలు కూడా చేతికి వచ్చిన పంటలు కూడా పూర్తిగా ధ్వంసం కావడంతో కూడా రైతు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు ఏదైతే ఈ యొక్క ఏనుగుల గుంపు 10 ఏనుగుల గుంపు ఓవైపు ఉండగా మరోవైపు ఒంటరి ఏనుగు తరచు యొక్క పంట పొలాలపై దాడులు చేయడం, మరోవైపు కూడా ఈ యొక్క రైతులు బీచిల్లిపోతున్నారు. అంటే ఈ ఏనుగుల గుంపు ఓవైపు, ఒంటరి ఏనుగు ఓవైపు తరచు దాడులు చేస్తుండడంతో రైతులు తీవ్ర బీచిల్లిపోతున్నారు. మరోవైపు బాక్రాపేట ఘాట్ రోడ్ లో కూడా ఈ యొక్క ఒంటరి ఏనుగు కూడా సంచారం గత 2 రోజుల క్రితం కూడా సంచలనం రేపింది. దారిలో వస్తూ వెళ్తున్న ద్విచక్ర వాహనాలు అలాగే వాహనదారుల పైన కూడా అది తిరగబడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అటవీ శాఖ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తిగా రాత్రి సమయంలో ఒంటరిగా ఆ యొక్క పంట పొలాలకు వెళ్ళొచ్చని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఆ యొక్క ఒంటరి ఏనుగును కూడా అటవీ ప్రాంతంలో తరలించే విధంగా కూడా చర్యలు కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.